నిన్న మళ్ళీ కవితక్క ఒక తన ట్విట్టర్ అప్డేట్స్లో అంటే తనది కాదు, తన అనఫీషియల్ హ్యాండిల్ ఏదైతుందో కవితక్క అప్డేట్స్ అనేటువంటి ట్విట్టర్ అఫీషియల్లో నిన్న మళ్ళీ ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి దీని ఫస్ట్ ఆ పోస్ట్ చూపిద్దాం. హంపీలో కమలాన్ని మొలకెత్తించాలి అనుకున్న కారు ఓనర్లు అంటూ మొత్తం ఇలా ఇలా మొత్తం ఫోటోలు పెట్టింది. హరీష్ రావినే, వీళ్ళంతా జగదీశ్వర్ రెడ్డి అనుకుంటా, ఇంకెవరెవరు ఉన్నారు, ఇలా పేర్లైతే తెలుస్తారు. చూద్దాం ఒకసారి. కేసీఆర్కు వెన్నుపోటు పొడవాలి అని కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ. కేసీఆర్ను వెన్నుపోటు పొడవాలి అని కారు ఓనర్ను బలిచ్చిన మచ్చ. రెండోసారి అధికారులకు వచ్చిన తొలినాళ్లలో నల్గొండకు చెందిన ఒక ముఖ్య కారు నాయకుడి పార్టీ అని చెప్పి కొంతమంది గులాబీ నాయకులు హంపీకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన సందర్భం వేరే అయినా కేసీఆర్ తర్వాత కేటీఆర్ సీఎం చేస్తామంటే మేము ఒప్పుకోము, పార్టీకి ఓనర్లమే మేము, కేటీఆర్ కొడుకు కాబట్టి అతన్ని సీఎం చేయాలా అని కొంతమంది రసవత్తరంగా చెప్పారు. పార్టీకి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పాటలు కూడా పాడారు. ఎవరు? రసమై బాలకృష్ణ పాడిండు, అది అందరూ తెలిసిన విషయమే. జగదీశ్వర్ రెడ్డి ఫంక్షన్ అది. అగ్గిపెట్ట మచ్చ. పార్టీ ఓనర్ మరియు ఇతర నాయకులు కలిసి కొత్త పార్టీ పెట్టాలని మొదట అనుకున్నా. అగ్గిపెట్ట మచ్చ పార్టీ ఓనర్ అగో అది సాధ్యమవుతుందో లేదో అనుమానంతో కమలం పార్టీలోకి వెళ్ళాలని ఆ నాయకులు భావించారు. అయితే ఒక సీఎం స్థాయి వ్యక్తికి ఇలాంటి కుట్రలు తెలియవు అనుకోవడం వారి తెలివి తక్కువతనం. తెలుసు కదా కేసీఆర్కి, తెలిసి కూడా కేసీఆర్ ఏం చేయలేదంటే ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా విషయాలు ఉంటాయి ఇలా. ఈ విషయాలన్నీ పూసగుచ్చినట్లు కేసీఆర్ గారికి తెలిసినవి. అప్పుడు మెల్లగా మన మచ్చ, అగ్గిపెట్ట మచ్చ అంటే హరీష్ రావు, కేటీఆర్ దగ్గరికి వచ్చి నేను మామ వెంటనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను, నువ్వే ఏదైనా చేసి ఒప్పించాలి, నేను ఏం చేయలేదు, మొత్తం పార్టీ ఓనర్ చేశాడు అని చెప్పి పాపం పార్టీ ఓనర్ను తన స్వార్థం కోసం బలి చేశాడు. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. ఇలాగే చెప్తే నమ్ముతారో లేదో అని తన వద్దకు వచ్చిన ఒక సింగర్ నాయకుడి రికార్డింగ్ కూడా ఇచ్చాడు. ఎవరు సింగర్ నాయకుడు? ఎవరు? రసమై బాలకృష్ణ. తనకు మంత్రి పదవి ఇచ్చినా కేవలం అమలు చేయడం వరకే పరిమితం చేశారు. ఎంతవరకు ఉంచాలో అక్కడ అంతవరకే ఉంచారు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు రప్పించుకొని బ్లాక్మెయిల్ చేసి పార్టీలో నెంబర్ 3 స్థానం దక్కించుకున్నాడు. కానీ అతని దాహం అక్కడితో ఆగలేదు. కేసీఆర్ గారి కంటే తానే గొప్ప అని ఒక మేధావి కొంతమంది కూలీలతో చెప్పించుకున్నాడు. అర్థమైందిగా. ఈ సమావేశంలో నల్గొండకు చెందినప్పటి కొంతమంది ఎమ్మెల్యేలు, చంటి, రసమలై, పార్టీ ఓనరు తదితరులు ఉన్నారు. వాళ్ళ పేర్లు సందర్భం వచ్చినప్పుడు బయట పెడతామంటూ చూస్తూ ఉన్నాం. అసలు మామూలు విషయం కాదు. సో అప్పుడు కొంత చంటి అంటే ఆయన ఎవరు? మన ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. రసమలై అంటే రసమై, పార్టీ ఓనర్ అంటే జగదీశ్వర్ రెడ్డి. ఇట్లా అందరూ కలిసి హంపీలో వాళ్ళు ఒక పార్టీలో విపరీతంగా కేసీఆర్కి అగనెస్ట్గా పాటలు, లేకపోతే హరీష్ రావుకు సపోర్ట్గా పాటలు, రకరకాల ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కేటీఆర్ను మళ్ళీ సీఎం అంటే ఒప్పుకునే పరిస్థితి లేదని హంపీ ద్వారా కేసీఆర్కి ఒక మెసేజ్ పంపించారు. అదే విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా బయటపడ్డట్టు తెలుస్తూ ఉంది. సో కవితక్క రోజుకు ఒక అప్డేట్ అయితే చాలా బలంగా ఇస్తూ ఉంది. ఇంకా రోజు ఇవ్వాలి, వీళ్ళ బండారం మొత్తం బయటపెట్టాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా అప్డేట్ ఇంకా చేస్తే బాగుంటుంది.